ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాం. కేజీ కూరని తీసుకున్నాను నేను. శుభ్రంగా 3 సార్లు కడిగేసుకుని దాంట్లో 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా నానుతుంది, దాంట్లో బాగుంటుంది అన్నమాట టేస్ట్. దానికి మనం 1/2 కేజీ కూరకి మసాలా 2 ఉల్లిపాయలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 4 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 50 గ్రాముల అల్లం మసాలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 100 గ్రాముల ఆయిల్ వేసుకున్నాను. 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా దాంట్లో వేసుకుని వేయించుకుని, పెద్ద సైజు టమాటాలు 2 టమాటాలు జ్యూస్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా వేగిన తర్వాత అది కూడా వేసుకుని వేయించుకోవాలి. బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తెలియటప్పుడు మనం ముందుగా పెట్టుకున్న కూరని దాంట్లో వేసుకుని బాగా మగ్గనివ్వాలి. దగ్గర ఒక అరగంట సుమారు బాగా మగ్గనిచ్చి, అప్పుడు ఉడకనందుకు సరిపడా నీళ్ళు వేసుకుని ఒక 2 గ్లాసుల నీళ్ళు. పెట్ట అయితే ఉడికిపోతుంది. మామూలుగా పెట్ట మాసం అయితే, ఇది పుంజి మాసం వల్ల కుక్కర్లో పెట్టాలన్నమాట. ఒక 2 విజిల్లు వేయిస్తే ఉడికిపోద్ది మనకి. బాగా మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని బాగా కలిపేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక 2 విజిల్లు వేయించుకోవాలి. 2 విజిల్లు వేయించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని మనం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్, కొత్తిమీర వేసుకొని దగ్గరికి అయిపోయేదాకా ఉంచుకొని దించేసుకోవడం అన్నమాట. కుక్కర్లో పెట్టాం, 2 విజిల్లు వచ్చింది. తీసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుని నూనె అంతా పైకి తేలిందనమాట కుక్కర్లో పెట్టడం వల్ల. నీళ్ళన్నీ దగ్గరికి లాగేలాగా మంటను మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నీళ్ళన్నీ లాగేదాకా. ఇప్పుడే కొంచెం మసాలా పొడిని కూడా వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ మసాలా పొడి, మనం ఉప్పు టేస్ట్కి సరిపడ్డా లేదో చూసుకుని, ఉప్పు కారం సరిపడకపోతే ఆ కుక్కర్ మూత తీసుకున్నప్పుడే వేసుకోవాలి. దగ్గరికి అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే నాటుకోడి కూర రెడీ. మీరు